ఇష్టం జై బాబా. నీకోసం వెతుకులాటలో దేవుని కోసం వెతుకులాటలో విసిగిపోయిన బాటసారికి వినిపించెనొక ప్రేమ పిలుపు. మాయలో పడి మ్రగ్గుతున్న మానవులారా, చింతమానిన చెంతకు రండి. నేనే ఆ సనాతనుడను, సర్వోన్నతుడను, రక్షించువాడను, ప్రేమించువాడను. ఇదే పరమాత్ముని ప్రేమ పిలుపు. మెహరుని ప్రేమ పిలుపు. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. రాముడైనా, కృష్ణుడైనా, జీసస్ అయినా, మహమ్మదైనా, రాముడైనా, కృష్ణుడైనా, జీసస్ అయినా, మహమ్మదైనా, దైవమొక్కడేరా. ఆ దైవమొక్కడేరా. నిన్ను ప్రభుని దరికి చేరవేయునురా. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. మహిని మతములు ఎన్ని ఉన్నా, సత్యబోధలు చేసి ఉన్నా. మహిని మతములు ఎన్ని ఉన్నా, సత్యబోధలు చేసి ఉన్నా. ప్రేమే సత్యమురా. ఆ ప్రేమే సత్యమురా. నిన్ను ప్రభుని దరికి చేరవేయునురా. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి. పొరుగు వారిని ప్రేమించుము, పరుల సేవలో తరించుము. పొరుగు వారిని ప్రేమించుము, పరుల సేవలో తరించుము. మెహరు దేవుని ప్రేమించుమురా. మెహరు దేవుని ప్రేమించుమురా. ఆ ప్రేమయే నీ ముక్తి మార్గమురా. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం.
బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి. కష్టమందున సుఖమునందున కలిమిలేముల కాలమందున, కష్టమందున సుఖమునందున కలిమిలేముల కాలమందున జార విడువకురా, జార విడువకురా, మెహరు కొంగును జార విడువకురా. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి. హృదిలో మెహరుని రూపు నిలుపుము, నిరతమాతని స్మరణ చేయుము. హృదిలో మెహరుని రూపు నిలుపుము, నిరతమాతని స్మరణ చేయుము. దైవమెక్కడు లేడురా, ఆ దైవమెక్కడు లేడురా, నీ హృదయమందున్నాడురా. ఇది మెహరు సందేశం, ఇది ప్రేమ సందేశం. బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి. ఇది బోధ కాదండి మెహరుని ప్రేమ పిలుపండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అమ్మ అందరికీ. నేనేమి స్పీకర్ని కదమ్మా, ఏదో సరదాగా బాబా విషయాలు ముచ్చటించుకుందాం మనం. జై బాబా. నిజంగా జై జై బాబా. నిజంగా మనం ఎంత అదృష్టవంతులు అంటే అది మాటల్లో చెప్పలేని అదృష్టం మనది. ఎందుకంటే ఒకే ఒక్క క్వాలిఫికేషన్ మనకే, బాబా ప్రేమికుడు అనే క్వాలిఫికేషన్ ఉంది చూడండి, అది మన జీవితానికి చాలు. ఎందుకంటే ఆయన లేకపోతే మనం సున్నా, సున్నా ముందు ఆయననే ఒకటి చేర్చుకుంటేనే మన సున్నాకి విలువ. మనం ఎన్ని సున్నాలు అయిపోయి ఆయన పక్కకు చేరితే మనకు అంత వాల్యూ ఉంటుంది మనకి. ఆ ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెరిగితే దాని వాల్యూ ఎలా ఉంటుందో అలాగే మనం కూడా 0 0 0 ప్రతి విషయంలో మన జీవితంలో, నిత్య జీవితంలో నేను అనే దాన్ని 0గా చేసుకుని ఆయనే మెహర్ ప్రభు అనే ఒకటి పక్కన మనం ఉంటేనే మనం మన తాలూకు విలువ, మన తాలూకు క్వాలిఫికేషన్ అన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట మనకి. అయితే మనకి బాబా ప్రేమికులకి కష్టాలు ఉండవండి అని అంటారు చాలా మంది, కానీ అవన్నీ ఆయన భరిస్తూ మనల్ని చక్కగా ఎంతో హాయిగా బంగారపు తూపుటు ఉయ్యాల్లో ఊపుతూ మన జీవితాన్ని నడిపిస్తున్నాడు ప్రభు. అది మనందరికీ ఒక బాబా ప్రేమికులుగా మనందరికీ అనుభవమే అది. అప్పుడు మనం ఈ మండలి సభ్యులతో కంపేర్ చేసుకుంటే నిజంగా మనం బంగారపు ఉయ్యాల్లో ఊతున్నట్టే కదా మనందరం కూడాని. ఎన్ని సౌకర్యాలు, ఎంత హ్యాపీనెస్ మనకి ఇస్తూ బాబా మన జీవితాలను ఇలా నడిపిస్తున్నాడు మనల్ని. మండలి సభ్యులు తలుచుకోండి, ఎన్నో కష్టాలు పడతా ఉండేవారు. మనమైతే పారిపోయి వచ్చేద్దామేమో అనుకుంటాం, కానీ వాళ్ళు ఎలాంటి అనుభూతి పొందుతున్నారో మనకేం తెలుస్తుంది. ఒకసారి ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. బాబు కల్చూటి తెలుసు కదా మనందరికీ, ట్రస్ట్ చైర్మన్ గా కూడా చేశారు. ఎంతో ఎంతో ధనవంతులలో ఆ భోగభాగ్యాలన్నీ విడిచిపెట్టుకుని ప్రభు వెనకాల ఎలా పెడితే అలాగా పాలు లేని టీ ఇచ్చినా కూడా ఆయన దగ్గర ఉన్నారంటే దానికి వెనకాల ఉన్న అర్థం ఏంటంటే వాళ్ళు ఆ దివ్య ప్రేమ తాలూకు మాధుర్యాన్ని చవి చూస్తూ ఆ సన్నిధిలో ఆయన రూపాన్ని చూసుకుంటూ ఆయన నామాన్ని తిలకిస్తూ ఆయన నామాన్ని జపించుకుంటూ ఆయన దివ్య ప్రేమలో ఇవన్నీ 0, ఈ భౌతికమైన విషయాలన్నీ 0గా ఉండి
ఆయన సన్నిధే ఎంతో ఆనందంగా ఉండి ఆ గడపగలిగేవారు వాళ్ళు. ఒకసారి ఒకళ్ళు అడిగారట ఆ బావు కల్చూరిని, మీరు బాబా దగ్గర ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పెడతా ఉండేవాడు కదా బాబా, మిమ్మల్ని అదే ఇరిటేట్ చేస్తూ ఉండేవాడు కదా, అది ఏం చెప్తే అది చేయాల్సిందే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకేం అనిపించింది కదా మీ జీవితంలో అని అడిగారట ఆయన. అప్పుడు బావు చెప్పారట, మీరు అలా అనుకుంటున్నారా, నేను ఒక సంఘటన చెప్తాను, ఆ సంఘటన వినండి అని చెప్పారట బావు. బావు హార్ట్ ప్రాబ్లం వచ్చిందనమాట. తెలిసే ఉంటది మీ అందరికీ, కానీ ఎన్నిసార్లు చెప్పుకున్నా బాబా విషయాలు కొత్తగానే అనిపిస్తాయి మనకి. బావుకి ఒకసారి హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారట. డాక్టర్స్ ఏమో ఆపరేషన్ చేయాలని చెప్పారట. సరే అయితే ఆపరేషన్‌కి అన్నీ సిద్ధం చేసి ఆయన బెడ్ ఎక్కించారంట. డాక్టర్ యాన్ ఉన్నారు కదా, ఆవిడ కూడా ఆయన పక్కనే ఉన్నారంట. మత్తు తక్కువ ఇచ్చారట డాక్టర్లు. యాన్ అనుకుందంట ఏంటి మత్తు తక్కువ ఇచ్చారని. వెంటనే బాబా బాబా అని తలుచుకున్నారట. ఆపరేషన్ స్టార్ట్ చేశారట. ఆయన మొహం ముందు బాబా మొహం వచ్చిందంట. ఇంక బాబా మొహం చూసుకుంటూ ఆనందంలో వాళ్ళు కోస్తున్నారో మత్తు ఇస్తున్నారో ఏమీ తెలియలేదట ఆయనకి. యాన్ అనుకుందంట ఏంటి ఇంత తక్కువ మత్తు ఇచ్చారు ఈ బావుకి అనుకున్నదంట. ఆపరేషన్ అయిపోయిందంట. అయిపోయిన తర్వాత వాళ్ళు డాక్టర్లు అనుకున్నారట ఈ పాటికి మత్తు వదిలేసి ఉంటది ఈయనకి అని. అప్పుడు బాబా అలాగా డిజైపియర్ అయిపోయారంట బాబా. అప్పుడు పేషెంట్ ని తీసుకొచ్చి రూమ్ లో వేసారంట ఆయన్ని. వేసిన తర్వాత యాన్ పెట్టిలోంచి తీసి బాబా ఫోటో ఆ బెడ్ పక్కన చిన్న టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్ మీద పెట్టిందంట. పెడితే ఆ నర్సులలో వచ్చి ఈయన ఏమవుతారు ఈయనకి అని అడిగారట. అడిగితే ఆయన ఏమవడం ఏంటి, ఆయన అవతార పురుషుడు, మేమందరం ఆయన ప్రేమికులు అని చెప్పిందంట. అవునా, ఈయన హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి రోజు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మా దగ్గరికి వచ్చి బాగున్నాడా, అన్ని బాగా చేస్తున్నారా, ఆయన ఏం మాట్లాడేవారు కాదు, సౌజన్యం చేస్తానని మమ్మల్ని అడిగేవారు, ఇప్పుడు కూడా వస్తారు మీకు చూపిస్తాను ఉండండి అందంట డాక్టర్. అప్పుడు ఆశ్చర్యపోయారట. బాబా తన ప్రేమికుడు వెనకాల ఎలా బానిసగా పనిచేస్తారో ఇదే ఎగ్జాంపుల్ మనకి. అంతకన్నా ఎగ్జాంపుల్ ఏముంటో చెప్పండి. అలాంటి దివ్య ప్రేమ ముందు వాళ్ళు ఈ భౌతికమైన సుఖాలన్నిటిని కూడా మర్చిపోయి ఆనందంగా బతికారనమాట. బాబా ఎక్కడికైనా టూర్ వెళ్తున్నారంటే ఆయన సాన్నిధ్యం లేక, ఆయన ప్రెజెన్స్ కనిపించకపోతే బెంగ పెట్టేసుకుని ఏడ్చేస్తా ఉండేవారట వాళ్ళు. అలాగే మనం ఇంకొక స్టోరీ కూడా చెప్పుకుందాం. దేని గురించి అంటే, మనకి ఎంత తపన ఉంటే ఒక్క నిమిషం చెల్లె గారు మంచి జ్ఞాపకం చేశారు ఈ స్టోరీ. బాబా కూడా అన్నట్ట, నన్ను నువ్వు మర్చిపోకుండా ఉంటే నేను అసలు మర్చిపోను అన్నట్టు. అందుకోసం బాబుజీ చెప్పే స్టోరీ బాగా చెప్పారు. మీరు లాస్ట్ లో చెప్పారు, ఆవిడని చెప్పనివ్వండి, మధ్యలో ఫ్లో ఆగిపోతుంది, ఒకసారి ఆవిడని చెప్పనివ్వండి. అపరంగులు మీరు తర్వాత మాట్లాడండి జయబాబా. ఏంటో నాకు అర్థం అవ్వలేదు ఏం చెప్పారు. ఆయన చెప్పింది అందుకే లాస్ట్ లో చెప్పమన్నారు, మీరు కంటిన్యూ చేయండి జల్జ్ గారు. సరేమ్మా. నిరంతరం ఆయన మనం స్మరించుకుంటా ఉంటే ఆయన మన దగ్గరే ఉంటారు, మన పక్కనే ఉంటారమ్మా. తపన ప్రభువు మీద మనకి ఎంత తపన ఉంటే ఆయన అంత చేరువుగా ఉంటాడు మనకి. మనం మెహరాబాద్ లో ఉన్నామా, అనకాపల్లిలో ఉన్నామా, శ్రీకాకుళంలో ఉన్నామా, విశాఖపట్నంలో ఉన్నామా, పక్కన పెట్టండి అది. ఆయన నిరంతరం ఆయన స్మరించుకుంటూ ఆయన ప్రెజెన్స్ మనం పొందుతూ ఉంటే మన పక్కనే మనం ఎన్నంటి ఉండి మన జీవితాలని నడిపిస్తూ మన అవసరాలను తీరుస్తాడు. కోరికలు కాకుండా మన అవసరాలను తీరుస్తూ ఎంతో ఆనందంగా ఉంచుతాడు. దీనికి గురించి ఒక స్టోరీ చెప్పుకుందాం. అది కూడానే ఒక మన అరంగం ఉంది కదా, మెహరాబాద్ పక్కన అరంగంలో ఒక బ్లైండ్ విమెన్ ఉండేదంట, గుడ్డి ఆవిడ ఉండేది అనమాట. అరంగం ప్రజలందరికీ ఆ రోజుల్లో బాబా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా బాబా దగ్గరికి వెళ్ళిపోయారు. బాబా మాకు వర్షాలు పడట్లేదు, బాబా కురిపించవా, బాబా మాకు పంటలు పండట్లేదు, బాబా మేము నీళ్ళు తవ్వుకున్నాం నీళ్ళు రావట్లేదు, ఇలాగ ఏ కోరికలతో బాబా దగ్గరికి వెళ్తా ఉండేవారు. బాబా అవి సాల్వ్ చేస్తూ ఉండేవారు. ఈ విషయాలన్నీ కూడా తనకు తెలుసు, కానీ బాబాని పాపం ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళలేదు తను. అయితే ఎప్పుడు చాలా తపన ఉండేదట, బాబాని చూడాలి, బాబాని చూడాలి, బాబాని చూడాలి, ఎవరు నన్ను తీసుకెళ్తారు. పాపం అరంగం నుంచి నడిచి తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళాలి కదా, మెహరాజాద్లో కదా ఉండేవారు బాబా. అయితే ఇరుచికి తెలిసి ఈ విషయం, బాబా బాడీ డ్రాప్ చేశారట. బాడీ డ్రాప్ చేసినప్పుడు ఇరుచి అనుకున్నాడట, అయ్యో బాబా బాడీ డ్రాప్ చేశారు, ఆ గుడ్డావిడి బాబాని చూడాలనుకునేది కానీ చూడలేకపోయింది,
ఇప్పుడు నేను తీసుకెళ్లి బాబాని చూపించాలంటే బాబా బాడీని వదిలేసి నేను ఎక్కడ వెళ్ళగలను అని చాలా బాధపడ్డాడట. పాపం బాధపడతా ఉన్నాడట ఎరిచి. అయ్యో ఎలాగా తీసుకెళ్ళడం, అలాగా ఎవరు తీసుకొస్తారు అని. ఇది ఇలా పక్కన పెట్టండి. బాబాది అంత్యక్రియలు అన్ని అయిపోయినాయి. బాబాని అదే బాబా శరీరం చాలించిన మర్నాడు అనమాట. ఇక్కడ ఈవిడ జరిగిన సంఘటన మనం చెప్పుకుందాం. ఆ గుడ్డావిడి మర్నాడు కొత్త బట్టలు కట్టుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ స్వీట్లు పంచి పెడుతుందంట. ఏంటమ్మా ఇలా స్వీట్లు పంచి పెడుతున్నావు నువ్వు ఇక్కడ అని అడిగారట ఆవిడ. అప్పుడు ఆమె చెప్పిందంట, రాత్రి బాబా నా దగ్గరికి వచ్చాడు, ఈ రుచిని తీసుకుని వచ్చారు బాబా నా దగ్గరికి వచ్చి నాకు ఆలింగనం ఇచ్చారు బాబా. సాక్షాత్తు అవతార పురుషుడు నా ఇంటికి వచ్చి నాకు ఆలింగనం ఇచ్చారు. ఇంకా అంతకన్నా నా జీవితానికి అదృష్టం ఏముంటది, అందుకే ఈ ఆనంద గడియల్లో నేను స్వీట్లు పంచి పెడుతున్నాను మీ అందరికీ అని చెప్పిందంట. ఆశ్చర్యపోయే ఇరుచికి తెలిసిందంట ఈ విషయం. బాబా బాడీ డ్రాప్ చేసేసిన తర్వాత జరిగిన సంఘటన అనమాట. అప్పుడు బాబా ఆలింగనం ఇచ్చి అన్నారట, అమ్మ నీకు కళ్ళు లేవు కదా, నువ్వు నా దగ్గరికి రావడం ఏంటమ్మా, నేనే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి బాబా నాకు ఆలింగనం ఇచ్చారు. ఇంతకన్నా అదృష్టం నా జీవితంలో ఏ ఘడియలు ఉంటాయి నాకు, అందుకే అందరికీ స్వీట్లు పంచి పెడుతున్నానని చెప్పారట. ఆ విషయం ఎరేచికి తెలిసిందంట. చూసారా, బాబా మీద మనకి ఎంత తపనుంటే ఆయన అంత చేరువుగా మన దగ్గరలో ఉంటాడు అనమాట. ఆయన అవతార పురుషుడని ఎక్కడో విష్ణుమూర్తిలాగా సోఫాల్లోనూ తివాచీల మీద కూర్చుని ఉండే అవతారుడు కాదు ఈ అవతార కాలంలో. ప్రాక్టికల్ గాడ్, ఆచరించి ఆచరింప చేసేలా నడుచుకున్న భగవంతుడు ఆయన. మనకి ప్రతి విషయము, ప్రతి ఇన్సిడెంట్ కూడా మన జీవితంలో, మండలి సభ్యులకు జరిగిన ప్రతి ఇన్సిడెంట్ మన జీవితానికి కూడా మిళితం చేసుకోవడానికి అవన్నీ బాబా పెట్టిన ఆ స్టోరీలన్నీ కూడా మన కోసమే, రాబోయే తరానికి అవన్నీ తెలుసుకుని వాడు కూడా నా తాలూకు ఔన్నత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే బాబా అవన్నీ కూడా చేశారు. మిరాకిల్స్ ఏవి కాదు బాబా మిరాకిల్స్ చేయనంటారు కానీ ప్రతి జీవితంలో ప్రతి వాడికి ప్రతి గడిలో ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటది. అది బాబా ప్రేమికుడుగా వాడు అనుభవించినప్పుడు వాడికి తెలుస్తుంది. అది లేకపోతే మామూలు వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, ఏదో ఇలా జరిగిందండి అలా జరిగిందండి అనుకుంటాం. ప్రతి చిన్న చిన్న విషయాలే. ఒకసారి నేను మెహరాబాద్ వెళ్ళాను, చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఎందుకంటే పిల్లలు డెలివరీలు పెళ్ళిళ్ళు అవడంలో నేను 2 సంవత్సరాలు ఎంతో వెళ్ళకపోయాను బాబా దగ్గరికి. వెళ్ళకపోయి అప్పుడు వెళ్ళానమాట బాబా సమాధి దగ్గరికి. 2 years తర్వాత వెళ్ళానమాట. సమాధి డోర్ దగ్గరికి వెళ్ళాక మనం ఇలా తొంగి చూస్తాం కదా బాబాని. ఇలా తొంగి చూస్తే ఆ సమాధి మీద ఇంత ఎత్తు దండలు ఉన్నాయి, బోల్డ్ దండలు ఎత్తుగా ఉన్నాయన్నమాట. అప్పుడు అనుకున్నాను, బాబా నేను ఇన్ని రోజుల తర్వాత నీ దగ్గరికి వచ్చాను, నీకు నాకు మధ్యలో ఇన్ని దండలు పెట్టావా తండ్రి అని మనసులో అనుకున్నాను. నా దగ్గర ఆపి ఆ ట్రే పట్టుకొచ్చి ఆ దండలన్నీ తీసేశారు అక్కడ. ఇంకా నాకు కళ్ళంటి నీళ్లు, చెప్తే ఆనందానికి ఇంకా అద్దులు లేవు నాకు. తండ్రి ఎంత దయామయుడు నువ్వు, నా మనసులో మాట ఇలా రాగానే నువ్వు ఎంత ఉపకారం చేసావన్నా కానీ ఇంకా ఎంత ఆనందం వచ్చిందంటే ఇంక చెప్పలేనంత ఆనందం. అలా ప్రతిదీ చిన్న చిన్న విషయాలు కూడా బాబా దగ్గర మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తా ఉంటాయి. బాబా చెప్పినట్టుగా మనకి ఆయన ప్రేమించడానికి మనం ఏమి కష్టపడక్కర్లేదు, ఏమి వ్రతాలు చేయక్కర్లేదు, నోములు చేయక్కర్లేదు. ఆయన ప్రేమను పొందాలి, ఆయన కృపకు పాత్ర అవ్వాలంటే చాలా సింపుల్ చెప్పారు బాబా. కానీ కష్టమే, కానీ చాలా సులువైన విషయం ఏంటంటే నిరంతరము హృదయపూర్వకంగా ఆయన్ని మనసులో బాబా ఏ పని చేసినా ఎక్కడున్నా మనం బాబా నామాన్ని స్మరించుకుంటూ ఉంటే అది ఆయనకి ఆనందం, అది మన జీవితానికి ఉపయోగం. అలా చేసేలాగా ఆయన కూడా మనకి అవకాశాన్ని కల్పించాలి బాబా అన్నాడు, నాకు వేలాది మంది ప్రజలు అక్కర్లేదు, కొద్దిపాటి నిజాయితీతో గల నిస్వార్థ దైవ సేవ ఎవరు చేస్తారో వాళ్ళు చాలు నాకు అని చెప్పాడు. అదే విధంగా నేను ఇక్కడికి యావత్ విశ్వంలో ఉన్న పాపాలనే మురికిని ఉతికే కార్యక్రమంలో నేనున్నానని చెప్పాడు బాబా. మనకి చాలా మందికి రాత్రులు నిద్ర పట్టదు. బాబా చిన్న చిట్కా చెప్పారు, నీకు ఎప్పుడైనా నిద్ర పట్టకపోతే నా నామాన్ని హృదయపూర్వకంగా స్మరించుకో, నీకు తప్పకుండా నిద్ర వస్తుందని చెప్పాడు. అదే మన స్లీపింగ్ టాబ్లెట్ బాబా ఇచ్చింది. ఇంకోటి ఒక అద్భుతమైన విషయం చెప్పాడు బాబా, నా పని ఎవరైతే చేస్తారో వారందరూ కూడా నా మండలి సభ్యులు అని చెప్పారు. చాలా కొత్త విషయం కదా ఇది. నా పని ఎవరైతే చేస్తారో వారందరూ కూడా నా మండలి సభ్యులు అని చెప్పారు.
ఆ పని ఎలా చెయ్యాలి బాబా పని? నిస్వార్థంగా, నిజాయితీతో ఎవరు చేస్తారో వాళ్ళు నా మండలి సభ్యులు అని చెప్పారు బాబా. సో మనందరం కూడా బాబా సేవలో ఒక పనిముట్టుగా ఉంటూ, బాబా నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చాడని నేను అనేదాన్ని పక్కన పెట్టి, ఎందుకంటే బాబా నేను అని ఉన్నదా అక్కడ ఉన్నాడు. బాబా చెప్పాడు, నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, నువ్వు లేకపోతేనే నేను ఉంటాను అక్కడ అని చెప్పారు బాబా. ఇదేదో నా వల్ల జరిగేస్తుంది, నేను గొప్పదాన్నో అని అనుకున్నావా, బాబా అక్కడి నుంచి పోతాడు అంతే. కాబట్టి నేను అనేదాన్ని పక్కన పెట్టి, నా తండ్రి నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకుంటున్నాడు, నాకు అదృష్టాన్ని కల్పించారు బాబా అనే ఉద్దేశంతో మన జీవితాలను గడుపుకుంటూ నిరంతరం ఆయన్ని స్మరించుకుంటూ ఆయన నామస్మరణలో ముందుకు పోదాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చిన బాబాకి ముందుగా హృదయపూర్వక జై బాబాలు చెప్పుకుంటూ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తానమ్మా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. ఇంకా 3 నిమిషాలు టైం ఉంది మీది. జై బాబా. జై బాబా. జల్జ గారు జై బాబా. చెప్పమ్మా. ఇంకా 3 నిమిషాలు మీకు టైం ఉంది. 8:25 వరకు బాబా చెప్పిన కొటేషన్స్ చెప్తానైతే. ఈ అవతార కాలంలో ఎవరైతే తనకు విధేయులుగా ఉంటారో వారికి భగవద్ దర్శనం తప్పకుండా లభిస్తుంది అని చెప్పారు బాబా. అంటే బాబా చెప్పిన విషయాలకి మనం విధేయులుగా ఉంటే మనకి తప్పకుండా భగవద్ దర్శనం లభిస్తుంది అని చెప్పారు. బాబా చెప్పాడు, నా నిజమైన ప్రేమికుడు ఒక్కడుంటే చాలు ఎన్నో అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పాడు. ఆయన ప్రేమికుడు నిజాయితీగా ఉండి నిలబడితే చాలు, ఆయన పని ఆయన్ని చేసుకుంటారు బాబా. దేవుని కోసం ఎవరైతే తమ జీవితాలను ఫణంగా అర్పిస్తారో అటువంటి వారికి భగవంతుడు లభిస్తాడు. నేను ఒకే ఒక మహత్యం చేస్తాను, అది ఏమిటంటే మీలో ఉన్న భగవంతుడిని దర్శించుకునేలా చేస్తాను. ఎంత గొప్ప విషయం చూడండి అది. బాబా చెప్పారు, యావత్ విశ్వంలో ఉన్న పాపాలనే మురికిని ఉతికే కార్యక్రమానికి నేను ఈ సృష్టిలోకి వచ్చానని చెప్పాడు. యావత్ విశ్వంలో ఉన్న పాపాలనే మురికిని ఉతికే కార్యక్రమానికే ఈ భూమి మీదకి అవతారుడుగా అవతరించాడు ఆయన. ప్రపంచంలోనే ఉంటూ రోజు వారి పనులు చేసుకుంటూ భగవత్ నామస్మరణ అడపా తడపానైనా స్మరిస్తూ కాలం గడపాలి. లేకపోతే మనకేనే ఆ మురుగుంట్లో ఉన్న పందికి తేడా ఉండదండి. ఆ పంది కూడా భోంచేస్తుంది, నిద్రపోతుంది, లేస్తుంది, పిల్లల్ని కంటుంది, చచ్చిపోతుంది. దానికి చైతన్యం లేదు. మనం కూడా అలాగే పడుకుంటూ ఏదో ఉద్యోగానికి వెళ్ళి వచ్చి నిద్రపోయి పిల్లల్ని కానీ ఇలా చేస్తే దానికి మనకి తేడా లేదు కదా. అందుకు మనకి ఇచ్చిన భగవంతుడు అవకాశం ఏంటంటే జ్ఞానం ఇచ్చాడు, చైతన్యం ఇచ్చాడు. కాబట్టి మన నిత్య జీవితంలో మన పనులు చేసుకుంటూ ఆయన ఏ పని చేసుకున్నా ఆయన నామస్మరణ చేసుకుంటూ జీవితాన్ని గడపాలి మనం. అది మనం చేయవలసిన పని. మానవులుగా జీవిస్తూ జన్మనిచ్చినందుకు మనకి అన్నిటికన్నా ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ కదా మనకి. జై బాబా అమ్మా. అయిపోయినట్టుంది కదా టైము? అయిపోయిందండి. సరేమ్మా. జై బాబా. జై బాబా. ఇది మెహర్ సందేశం, ఇది ప్రేమ సందేశం, ఇది బోధ కాదండి, మెహరుని ప్రేమ పిలుపండి అంటూ చక్కని సంకీర్తన చేశారు. మీకు హృదయపూర్వక జయబాబాలు. మళ్ళీ చిన్న చిన్న కథలతో అందరికీ అర్థమయ్యే రీతిలో, నేను మాట్లాడలేను అంటూనే అందరికీ అర్థమైన రీతిలో చాలా చక్కగా వివరించి చెప్పారు. మీకు హృదయపూర్వక జయబాబాలండి. బాబా ప్రేమాశీస్సులు మెండుగా నిండుగా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా.